హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎయిమ్స్ నుంచి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఇది చాలా పెద్ద నోటిఫికేషన్, దాదాపు 168 పేజీలు ఉంది. వీటిని బ్లాంక్ నోటిఫికేషన్స్ అని కూడా అంటారు. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు వీటిపైన. ఇప్పుడు సపోజ్కి ఎస్ఎస్సి అనుకోండి, చాలా మంది అప్లై చేస్తారు. ఆర్ఆర్బి అనుకోండి, అప్లై చేస్తారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇట్లా పట్టే అంటే చేస్తారు, కానీ వీటిని కొద్ది మంది మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి దీంట్లో. మీరు జస్ట్ ఐటీఐ చేసినా జాబ్స్ ఉన్నాయి, డిప్లొమా చేసినా జాబ్స్ ఉన్నాయి, డిగ్రీ చేసినా జాబ్స్ ఉన్నాయి, అంతకు పైన ఎంఎస్సి అవి చేసినా కానీ కూడా మీకు జాబ్స్ ఉన్నాయి. అసలు జాబ్ రోల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, దాదాపు మొత్తం చూడండి 59 కేటగిరీల్లో జాబ్స్ ఉన్నాయి. దీంట్లో టెక్నికల్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ ఉన్నాయి. అంటే అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఉన్నాయి. టైపింగ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి. లేకపోతే ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళకి, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఉన్నాయి వీటిలో. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు కష్టం, కాబట్టి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకు 35 ఏజ్ అనేది లాస్ట్ ఉంది, కొన్ని పోస్టులకు 40 కూడా ఉంది, కొన్ని పోస్టులకు 27 ఉంది, కొన్ని పోస్టులకి 30 ఉంది. వీటన్నిటితో పాటు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. నేను నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాన్ని ఓపెన్ చేసి మీకు దేంట్లో ఎలిజిబిలిటీ ఉందో దాన్ని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏది ఏజ్ పరంగా కానీ క్వాలిఫికేషన్ పరంగా కానీ అన్నీ చూసుకొని దానికి అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇవి తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి జాబ్స్ ఉన్నాయి. బీబీ నగర్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది జాబ్స్. అదేవిధంగా ఆంధ్ర వాళ్ళకి మంగళగిరిలో జాబ్స్ ఉన్నాయి. సో ఒక్కసారి దీని గురించి క్లియర్గా చూద్దాం మనం. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 13వ తారీఖు జూన్న స్టార్ట్ అయింది, 13th జూన్. లాస్ట్ డేట్ వచ్చేసి 3 జూలైకి ఎండ్ అయిపోతుంది. మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి 25 జూలై లేదా 27 జూలై ఉండొచ్చు. స్కిల్ టెస్ట్ అయితే మీకు తర్వాత చెప్తారు. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉన్న వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, మిగతా వాళ్ళకి స్కిల్ టెస్ట్ లేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కటి లాగుంది. మీకు ఇందాక చెప్పినట్లు కొన్ని పోస్టులకు 35, కొన్ని పోస్టులకు 40, కొన్ని పోస్టులకు 27, కొన్ని పోస్టులకు 30 సంవత్సరాల వరకు ఉంది. దాంతో పాటుగా ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్సీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే +3 years, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 years కూడా మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక సిబిటి ఎగ్జామినేషన్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 4 మార్కులు ఉంటాయి. మొత్తం 400 మార్క్స్కి ఎగ్జామినేషన్ జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4, అంటే 1 మార్క్ నెగిటివ్ కట్ అవుతుంది. అంటే ఒక క్వశ్చన్కి మీరు రైట్ ఆన్సర్ చేస్తే 4 మార్కులు, ఒక క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్కు పోతుంది. అదేవిధంగా క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్, అండ్ సబ్జెక్ట్ స్పెసిఫికేషన్ నుంచి 80 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక క్వాలిఫైయింగ్ వచ్చేసి యూఆర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ వాళ్ళకి 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 30%గా క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక పోస్టులు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అదేవిధంగా దానికంటే పైన వాటికి మాత్రం ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రము పేపర్ తెలుగు మరియు హిందీలో ఉంటుంది. అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఎగ్జామినేషన్కి 7 రోజుల ముందు మీకు రిలీజ్ అవుతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది. నేను అప్లై చేసుకునే లింక్, అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ కూడా పెడతాను. ఎవరైతే బ్లాంక్ నోటిఫికేషన్స్ చూస్తున్నారో అటువంటి వాళ్ళు, అంటే ఒక 6 నెలల్లో ఇట్లాంటి నోటిఫికేషన్లు చిన్నదైనా పెద్దదైనా అప్లై చేసుకొని నేను సక్సెస్ అవ్వాలి, ప్రతి ఆదివారం ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాసే విధంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. నేను ఇటువంటి నోటిఫికేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. బ్లాంక్ నోటిఫికేషన్స్ని ప్రతిరోజు ఏదో ఒక బ్లాంక్ నోటిఫికేషన్, అది చిన్నదైనా పెద్దదైనా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. మీరు ఫీజు పే చేసుకోగలుగుతారా లేదా, తక్కువ ఫీజు ఉంటే అప్లై చేసేసుకోండి. ఎలాగైనా సరే ప్రతి ఒక్క ఆదివారం ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాసే విధంగా ఉండండి. అదేవిధంగా సబ్జెక్ట్ని కూడా కంటిన్యూస్గా ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోండి. ఖచ్చితంగా తొందరలోనే మీరు ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధిస్తారు.